హలో అండి. ఇవైతే ఒకటే ఫ్యామిలీ నుంచి అయితే 3 లెహంగాస్ అయితే ఆర్డర్ అయితే వచ్చినాయండి. ఇవైతే ఇచ్చినప్పుడైతే పైన టాప్ అండ్ బాటమ్ ఒకటే తీసుకొచ్చిర్రు క్లాత్. వాళ్ళు 13 మీటర్స్ అలా తీసుకొచ్చిర్రు. ఒక ఇద్దరు సిస్టర్స్‌కి పెద్దమ్మాయి వాళ్ళ పాపకైతే 5 ఇయర్స్ బేబీకైతే లెహంగా తీసుకొచ్చిర్రు. అయితే వాళ్ళు అడిగిర్రు, "పైన టాప్ అండ్ బాటమ్ సేమ్ ఉంటది కదమ్మా! బాగా లుక్ ఉంటదా?" అని అడిగింది. అవునా అంటే ఈ మధ్యలో బాగా అదే ఫ్యాషన్ అయింది. మంచి లుక్ ఉంటదని చెప్పిన. పెద్ద అమ్మాయికైతే స్లీవ్‌లెస్ బ్లౌజ్ కుట్టమని చెప్పిర్రు వాళ్ళ పెద్ద పెద్ద పాపకి. ఇంకా సెకండ్ పాపకొచ్చేసి అయితే ఎల్బో హ్యాండ్స్ కుట్టమని చెప్పింది. ఇంకా చిన్న అమ్మాయికైతే టై మోడల్ ఇట్లా షోల్డర్ల పైన టై మోడల్ అయితే కుట్టమని చెప్పింది. నేనైతే సేమ్ అలానే స్టిచ్చింగ్ చేశాను. లెహంగాస్ ఇవ్వంగానే వాళ్ళకి కొంచెం మనల్ని అడిగినప్పుడైతే సజెషన్ ఇవ్వాలండి. ఈ డ్రెస్ అయితే ఇట్లా కుడితే బాగుంటుంది, ఈ క్లాత్ తోటైతే ఈ మోడల్ బాగుంటుందని మనమైతే సజెషన్ చేయాలి కస్టమర్లకి. నేనైతే ఫస్ట్ అయితే అదే చెప్తాను. ఏదన్నా వాళ్ళు స్టైల్‌గా కుట్టమన్నా గానీ, ఈ క్లాత్ తోటైతే బాగుండదా ఆంటీ, లేకుంటే ఈ క్లాత్ తోటి స్టైల్‌గా కుడితే బాగుంటది అనేసి అయితే నేను ఫస్టే వాళ్ళకు కస్టమర్‌లకి చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మొత్తం అయిపోయినాక ఇది ఎందుకమ్మా ఇట్లా కుట్టిర్రు, ఎందుకు ఇట్లా చేసిర్రు అని అడగముందే మనం ఫస్ట్ అయితే వాళ్ళకి చెప్పాలి. చెప్పి కుడితే ఇంకా వాళ్ళు మంచిగా ఓకే అమ్మా అని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మనం ఫస్ట్ చెప్పి కుడితే బాగుంటుంది. మనకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నేనైతే ఈ డ్రెస్సెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను చూడండి. ఇవైతే సైడ్ జిప్పేసి అయితే ముందు లెహంగాస్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులతో అయితే నేను బ్లౌజులు అయితే కుట్టిపించినాను. బ్లౌజులు మొత్తం అయిపోయాక మాత్రం లాస్ట్కి అయితే నేను 3 డ్రెస్సెస్ అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. మనం స్టీమ్ ఐరన్ చేయడం అయితే ఎవరైనా ఇప్పుడు ప్రతి బొటిక్లో అయితే స్టీమ్ ఐరన్ చేస్తున్నారు. మనమైతే కంపల్సరీ స్టీమ్ ఐరన్ అయితే చేస్తాము. ఇంకా ఫ్రిల్స్ అయితే ఇట్లా అడ్జస్ట్ చేసి పెట్టుకొని అయితే ఐరన్ అయితే ఒకటే లెవెల్లో కొట్టేసుకోవాలి. ఒక్కొక్కటి ఫ్రిల్ చేయడం చాలా కష్టమవుతుంది, లేట్ అవుతుంది కదా. ఇంకా అన్నీ ఒక 3-4 ఫ్రిల్స్ పెట్టుకుని అయితే ఐరన్ కొట్టేసుకోవాలి. తర్వాత అయితే సైడ్ జిప్ వేసుకోవడానికి అయితే ఫస్ట్ అయితే సేమ్ పీస్ అయితే మనము ఫిట్టింగ్ పెట్టేసుకొని అయితే ఒక 7-8 ఇంచెస్ మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్కి వదిలేసుకొని ఫిట్టింగ్ పెట్టేసుకొని అయితే జిప్ వేసేసుకోవాలి. అలా అయితే ఈజీగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది జిప్పు. మనం సైడ్ ఫిట్టింగ్ పెట్టుకోకుండా జిప్ వేసుకున్నాం అనుకోండి, పైనకి కిందకి అవుతుంది. కింద కాళ్ళ దగ్గర ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఫస్టే ఫిట్టింగ్ పెట్టుకొని జిప్ వేసుకుంటే ఇంకా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇంకా మనము లెహంగాస్ కొట్టేటప్పుడు అయితే చూసుకోవాలి 3.5, 4 మీటర్స్, కొంతమంది 4.5, 5 మీటర్స్కి అడుగుతారు. ఆ లెహంగా అట్లా కొంచెం గేర్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఫ్రిల్స్ ఎక్కువ వస్తుంటాయి. కింద లోపలికి పెట్టేసుకొని అయితే ఫ్రిల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెహంగా మొత్తం అయిపోయాక మాత్రం లుక్ అలా వచ్చిందండి. ఇంకా ఇది అది మనకి వెరైటీ ఫ్యాన్సీ క్లాత్ కదా, కొంచెం ఫోల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐరన్ మళ్ళీ ఒకసారి ఐరన్ కొట్టేసి అయితే ఇచ్చేసేయాలి. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అయితే మేమైతే ప్రతి బ్లౌజ్కి అయితే గమ్మెట్టి అతకబెట్టి స్టిచ్చింగ్ చేస్తామని చెప్తాం కదండి. మీరు గిన ఇలా అయితే ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది. 1 అవర్ పట్టే బ్లౌజ్ అయితే మనకు ఒక 45 మినిట్స్లో అయితే బ్లౌజ్ అయిపోతుంది. ఇంకా దాంతోపాటు అయితే నీట్ ఫినిషింగ్ వస్తుందండి బ్లౌజ్ అయితే. ఇంకా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా చంక దగ్గర కానీ, ఎక్కడ హామ్ దగ్గర, ఇది షోల్డర్ల దగ్గర కానీ, బ్యాక్ సైడ్ హామ్ దగ్గర కానీ, ఎక్కడ షోల్డర్ల పైన ఫోల్డింగ్స్ అయితే కనిపించవు మనకు. నీట్ లుక్ అయితే వస్తుంది. మన దగ్గర పిల్లలకైతే టీనేజ్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి మన స్టిచ్చింగ్కి అయితే. బాగా సెట్ అయిపోయినాయి అక్క, ఇక్కడ బొటిక్లో కుట్టించుకున్నా కానీ మాకు 4-5 బొటికులు తిరిగినాం, సెట్ కాలేవు, మీ దగ్గర సెట్ అయినాయి అయితే చాలామంది వచ్చి ఇచ్చిపోతుంటారు మన దగ్గర. చాలా దూరం నుంచి గిని వస్తుంటారు. మణికొండ అక్కడ సైడు, ఇంకా బోడుప్పల్, హైత్ నగర్, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మన స్టిచ్చింగ్ అంతా బాగుంటుంది కాబట్టి. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ కింద మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినామండి. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చూడండి ఎంత బాగుంది. స్లీవ్లెస్ బ్లౌజ్కి అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. స్లీవ్లెస్ అందరు తొడగరు కదా, మనం అంతమంది ఇష్టపడరు మన దగ్గర. ఫారెన్ వాళ్ళు అయితే ఇష్టపడతారు. ఇవైతే అమెరికా పంపించే డ్రెస్సెస్ అండి. ఓకేనా. డ్రెస్సెస్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన స్టిచ్చింగ్ కావాలనుకుంటే మాత్రం నెంబర్ ఇస్తామండి. థ్యాంక్స్ అండి.